ఇద్దరు నమస్కారం చేసుకోండమ్మా. అవును గాని సారు, గొర్రె కషాయోని నమ్మినట్టు గింత చక్కటి పోరి గీ పప్పుగాని పర్సనాలిటీకి ఎట్లా పడ్డదంటావు? అమావాస్య రోజు చీకట్లో చూసుంటుంది, కలర్లో కనపడి ఉంటాడు, ప్రేమలో పడింది. మన హోము కొంచెం ఏజ్ బార్ అయినా యూత్ బిల్డప్ ఇస్తున్నాడు. మొన్న మినిస్టర్ ప్రమాణం, ఇవాళ పెళ్లి ప్రమాణం. టైం బాగుంటే అంతే. ఏంది లొల్లి? స్టూడెంట్స్ ఇక్కడ ఏం పని? లోపల హోమ్ మినిస్టర్ గారి పెళ్లి జరుగుతుంటే పోనీ. స్టూడెంట్స్ లో మీకెంత ఫాలోయింగ్ ఉందని మా ఊళ్ళో వాళ్ళంతా నూరెళ్ళ పెడుతున్నారు. మిమ్మల్ని కట్టుకోవడం కిందటి జన్మ పుణ్యం అంటోంది మా బామ్మ. పోచమ్మా, పోచమ్మా. సార్ 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 అడుగు సిద్ధార్థ, అడుగు అడుగు, అక్కడున్నాడు. అడుగు అడుగు అడుగు, ఇక్కడున్నాడు. ఇడుగు పట్టుకోండి. సార్ మీరు ఇట్లా పరిశాన్ కాకూడదు సార్. గా పోరుడు గిరికి రాలేదు, నేనంతా చెక్ చేసా సార్. మీరు రిలాక్స్ అయిపోండి. ఏ పంతులు, నువ్వు నా ముఖం చూస్తావేంటి? మంత్రాలు గట్టి చదువు. ఏ బాధాలు మీరు బదాయించండి. చదివిన మంత్రాలు చాలు, ముందు ఆ తాళిలా తీసుకురండి, కట్టేస్తారు. వరం 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 వరం. పెళ్లి కూతురు లేచిపోయింది. లేచిపోవడం కాదురా, కనిపించడం లేదు అనాలి. గదే కనిపించడం లేదు. పోచమ్మా, హరియప్, వెతకండి. ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దు, మొత్తం వెతకండి. వరం, నా వరాన్ని చూసారా? అదేనయ్యా, పడిసీర కట్టుకుంది, బాసింగం పెట్టుకుంది, చేతులకు బంగారం. 2 చేతులుంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ఓ జాడ ఉంటుంది. చెప్పు. పోచమ్మా, ఆ సిద్ధార్థ గడే నా వరాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు. అడుగు అడుగు, వాడే పట్టుకోండి. ఇది చాలా పెద్ద నక్సలైట్ ఏరియా సార్. ఏడబడితే ఆడ మందు పాత్రలు పాతుంటాయి. మనం గిట్ల బండ్లు దోలేమో, ఒక్కళ్ళ కూడా పానాలతోటి మిగలం. తుని అవ్వ, జీవితంలో నన్ను ఇష్టపడ్డ మొదటి ఆడది పెళ్ళాం కాబోయే టైంకి ఎత్తుకుపోయాడు. ఇంకా సేపట్లో రాష్ట్రం అంతా తెలుస్తుంది. కాబోయే పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాడు, ఇక రాష్ట్రాన్ని కాపాడుతాడు అని బోర్డు కట్టి మరీ నన్ను ఎండగడతారు. అరుగా వచ్చేసారు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారా? మీరు అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారా? బలవంతమా పొంగ? కంట్రోల్ సార్, కంట్రోల్. కంట్రోలా? అవును సార్. ఆ అమ్మాయే నన్ను ఇష్టపడి చేసుకుంటోంది. అలాంటప్పుడు పెళ్లి కూతురు ఎత్తుకెళ్లాల్సిన అవసరం తనకెందుకు వచ్చింది సార్? టెర్రరిస్టులకు ఏం అవసరాలుంటాయి? ఏం అవసరాలుంటాయి? ఏవేవో డిమాండ్లు సాధించుకోవడానికే వాడి పని చేసి ఉంటాడు. అంటే సిద్ధార్థ టెర్రరిస్టా సార్? పోచమ్మా సార్ చెప్పు. అవునవును అవును, చాలా పెద్ద
ఖల్నాయక్ టెర్రరిస్ట్. నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడండి బాబు, ఆ సిద్ధార్థ అమ్మాయిని ఎత్తుకుపోయాడని రాయండి, అర్థాలు మార్చేసి లేపుకుపోయాడని రాయద్దు. అవునవును, లేపుకపోవడం రాయద్దు. అలాగే రాయమని చూద్దాం. బొక్కలు ఎరగదీస్తా. మీ పక్కన కాదు, వాడి ఎత్తుకుపోయిన వాడు. కొంచెం పక్కకు మీ జరగండి. మీడియా ద్వారా అందరికీ ఒక్కటే నా మనవి. నా వరలక్ష్మి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందరూ సహకరించండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు దుర్మార్గుడా? వదలొచ్చి. అయ్యో వదలు. నీ ఒంటి మీద నగలన్నీ తీసి దీంట్లో మూటకట్టు. నీ దొంగ మొహం చూసినప్పుడే అనుకున్నాను తెనాలి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడివని. ఈ మాట ఏదో కింద చెప్పుంటే అక్కడే నీ మొహాన్ని కొట్టుండేదానిగా. ఈ కొండకి బాధ తప్పేది. అయినా నా పప్పు కంటే ఈ నగలే ఎక్కువ కాదు నాకు. నీకుందిలే ఆయన చేతిలో. అటెక్కడికి? ఇంకెక్కడికి వెళ్ళి మళ్ళీ ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఈసారి ముహూర్తాలు నేను పెడతాను గానీ ఇట్నాడు. అంటే నన్ను వదిలేయడం లేదా? పని అయ్యాక ఆనె కొద్దిలేస్తాను. 7 వారాల నగలు. అసలు నువ్వెవరు? అన్నలంటారు, వాళ్ళ నువ్వు? గడ్డం లేదు కదా, అయ్యుండో. మరి నాతో పనేంటి? కొంపు తీసి నన్నేం చెయ్యవు కదా? అదే రేప్ లాంటిది చెయ్యవు కదా? ఇదొకటి ఉందా? అనవసరంగా గుర్తు చేశానా? ఇప్పుడు రారా నీ పని చెప్తా. నేను భయపడి ఏడుస్తున్నాను అనుకున్నావు కదూ. మా ఊళ్ళో నేనంటే హడల్ తెలుసా? నీకెలా తెలుసుదిలే, ఇప్పుడు తెలుసుకుందువు. ఏం తింటున్నావురా దొంగ సచ్చినోడా? ఇలా విరిగిపోతున్నాయి. కాపాడండి! 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 ఇంకా నడుస్తావా? లేకపోతే ఇందాక చెప్పావే అదే జరుగుద్ది. నడు నడు. రా. నాకు నీటి గండ ఉంది. నాటకాలు ఆడుతున్నావా? నిజం. నీటి గండ ఉందని గోదావరి అవతలొడ్డుకెళ్ళి 7వ క్లాస్ చదవలేదు. అందుకే గోదావరి దాటలేదు, 7వ క్లాసు దాటలేదు. కానీ నా తెలివితేటలకు 6వ క్లాస్లోనే చాలా సర్ఫ్ టికెట్స్ వచ్చాయి. ఏంటి సర్ఫ్ టికెట్స్? సర్టిఫికెట్స్. అదేగా నేనంది, సర్ఫ్ టికెట్స్. ఎందుకు ఎందుకు తాకావు నన్ను? నీ చేతులు పడి నా ఒళ్ళంతా అపవిత్రం అయిపోయింది. అపచారం. దేవుడా, ఈ పాపాత్మ నుండి నన్ను కాపాడు. పప్పు అంటే నిప్పు లాంటి తను. ఇంత దాకా తానే నన్ను ఎప్పుడు తాకలేదు. అంత పవిత్రంగా చూసుకున్నాడు నన్ను. నీకుందిలే ఆయన చేతిలో. నడు. సి మిస్టర్, ఏ గీ కాదు. మై గుడ్ నేమ్ ఇస్ వరలక్ష్మి. బ్యాడ్ నేమ్ ఇంకోటి నడుస్తావా? నడవక ఏం విమానం ఏమైనా ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావు అన్నమాట. అదో కారణం అనుకో. నడు రా. ఆయనకి నేను పడిపోయింది మాత్రం ఒకరోజు పోలవరం తీర్థంలో నన్ను చూస్తూనే పడిపోయిన పప్పు ప్రేమలో. ఆ తర్వాత అందరిలా వెకిలి వేషాలు వేయకుండా తిన్నగా మా బామ్మ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. నిన్ను చూసి బామ్మని చేసుకుంటానంటే ఏంటి? బామ్మతో నన్ను చేసుకుంటానని మర్యాదస్తుల్లా అడిగాడు. అలా ముందు పెళ్లి కుదిరగానే మొదలైన మా ప్రేమ
తర్వాత ఎన్నెన్ని ముచ్చట్లు. రోజు 7:30కి ఫోన్ చేసేవాడు. ఆయన ఫోన్ కోసం నేను గులాం సాబ్ కొట్టు దగ్గర ఎదురు చూసేదాన్ని. గణగణమని ఆ ఫోన్ గంట మోగానే నా గుండెలో గుడి గంట మోగినట్టయ్యేది. అసలు నన్ను ప్రేమించాకే అదృష్టపట్టి ఆయన మినిస్టర్ అయ్యాడంట. ఆడు మినిస్టర్ అయింది రౌడీజం చేసి. ఓసారి స్టేషన్కి వెళ్ళి పాత ఫైల్ తిరిగేసి చూడు. కృష్ణుడు కూడా చీరలు దొంగలించాడు. కానీ ద్రౌపది అన్నయ్య చీర అనగానే తానులుగా కంచిపట్టు చీరలు ఇచ్చాడుగా. మా పప్ప కూడా అంతే. అయినా నాకేం రాజకీయం తెలియదనుకోకు. ఒకరికి మంచి అనిపించింది, ఇంకొకరికి చెడు అనిపిస్తుంది. మనం పోయిన నెలలు చేసేవే సినిమాలో చేస్తుంటారు కదరా దీన్ని మనం అది చేసేద్దాంరా. సహాయం చేస్తారా? మేమంతా అడవులు అనుకున్నావా? కావాలంటే కళ్ళని అంటే మీరు రేప్ చేస్తారా? బాగా గుర్తు చేస్తావు. మర్యాదగా చెప్తున్నాను. లేకపోతే రేపేలా చేస్తారా? ఇదిగో అమ్మా, నువ్వేమో పరిగెత్తుకుంటా పారిపో. మేము వెనకాల రేపు చేస్తాం. పిల్ల పరిగెత్తుకుంటారా బాబు? అలా అక్కడ ఉంది. ఈడేవిడ మీకంటే పెద్ద రౌడీ. మాకన్నా పెద్ద రౌడీయా? చూడటానికి మల్లెపూ సెట్ లాగా ఉన్నాడు. ఇదిగా పిల్ల, ఈ అడవి మొత్తం మీద మాకన్నా పెద్ద రౌడీ ఎవడు లేడు. కావాలంటే చూపించమంటావు మా తడక. అంటే చంపేస్తారా? చంపడం అంటే మాకు తాటికలు తాగినంత ఈజీ ఏంటనుకుంటున్నావా? బాగా చెప్పా. నేను నమ్మను. పెద్ద చూపించమంటావా? అది మీ ఇష్టం. చెప్పండి నన్ను కాదు వీణ్ణి. నువ్వేమన్నా మర్చిపోవడం అనుకుంటున్నావా? నేను సంపాదించింది నిన్నే. ఎలా కలు చేస్తున్నావా? రారే ఏం చేస్తావో చెప్తాను. మీ ఊరు పేరేంటన్నావు? పోలవరం. ఇంకోసారి నీ పోలవరం తెలివితేటలు చూపించావనుకో చంపేస్తాను. ఎలా మాట తెట్టించాడు మన ఇద్దరికి. మంత్రంగానే వేసాడేమోరా. మిస్టర్ గోపిచంద్, అటు పక్క పోరు జాడ ఏమైనా తెలిసిందా? లేదు మేడం, ముందు వెనక అంతా వెతికా, ఎక్కడా కనపడలేదు. ఇక తూర్పు సైడ్ వెతకాలి. జల్దీ పోండి. ఓకే మేడం. మిస్టర్ కాంశీరామ్, తూర్పు దగ్గర ఉన్న చెట్టు పుట్ట ఏం విడిచిపెట్టద్దు. మొత్తం జల్లెడ పట్టుంది. ఓవర్. ప్రసాదరావు సార్, ఆనాడు అడవులు పట్టుకుని రాముడు సీత కోసం తిరిగినట్టుందయ్యా నా పరిస్థితి. వీడికి రాముడి గురించి సరిగ్గా తెలిసినట్లేదయ్యా. 10 తలకాయలు ఉన్నాడే రాముడు అనుకుంటుండేడు. దొరికింది. నా వరలక్ష్మి కాలి పట్టి దొరికింది. తల్లి, ఆ పిల్ల కాలి పట్టగొలుసు దొరికినందుకే ఈడింత కింద మీద అయిపోతున్నాడు. ఆ పిల్లని ఎత్తుకపోయినాడు. ఆడింకెంత ఖుషీగున్నాడు. పోచమ్మా, సార్, డౌట్ లేదు, నా వరం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వాళ్ళు ఆచుకు తెలిసింది సార్. అటు తూర్పు వెళ్తున్నారు. అదిగో అదిగో నా వరం. వరం పారిపో.
మామూలయ్యండ్రా. నీకేం భయం లేదు. అయిపోయాడు వాడు. సార్ మనోళ్ళంతా ఇప్పుడు అటు పక్క బ్రిడ్జి మీద చేరుకున్నారంట. ఇప్పుడేం చేయమంటారు? ముందుకొచ్చి లోయలోకి దూకమను. గట్లనే హోమ్ గార్డ్ మిమ్మల్ని అందరినీ బ్రిడ్జి కొనాకొచ్చి దుంకమంటారు. దుంకుండ్రి. ఓవర్. సార్ దూకేయండి.